భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభల ద్వారా భూముల రీసర్వే చేస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. చిట్యాల మండలంలోని చల్లగరిగే తిరుమలాపురం గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామ సభలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ గ్రామాల్లో రైతులు ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారానికే ఈ గ్రామ సభలు దోహదపడతాయని తెలిపారు. సర్వే అధికారులు, రెవెన్యూ యంత్రాంగం గ్రామంలోకి వచ్చినప్పుడు హద్దురాల, సరిహద్దులు, ఇతర భూ సంబంధిత సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. చల్లగరిగ గ్రామంలో 441 సర్వే నంబర్లున్నాయి. 1873 ఎకరాల 24 గుంటల భూమి ఉంది. అసైన్ ల్యాండ్ 145 ఎకరాలు ఉంది. ఈ చెరువులు వచ్చేసి 5 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల చుట్టూ కూడా బౌండరీ ఫిక్స్ చేయాలి. కట్టను కూడా బౌండరీ ఫిక్స్ చేయాలి. చుట్టూ చల్లగరిగే గ్రామం చుట్టూ కూడా సరిహద్దులు బౌండరీ ఫిక్స్ చేసే ముందు కూడా పక్క గ్రామాలకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఫిక్స్ చేయడం వల్ల గ్రామంలో మీ 1873 ఎకరాలలో సగం మందికే పాస్ పుస్తకాలు ఉండి రైతు భరోసా గాని, మనకు చనిపోతే బీమా గాని, బ్యాంకులో పోతే క్రాప్ లోన్ ఇవ్వడం తీసుకోవడం గాని, అదే విధంగా అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి మనకి ఇబ్బంది ఉంటే బుక్కు లేక రిజిస్ట్రేషన్ కాక ఇబ్బందులు అవుతున్నాయి. అలా జరగకూడదనే ఆలోచనతోనే నియోజకవర్గంలో 70 గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది భూ సర్వే. ఈ యొక్క రీసర్వే వల్ల 70 గ్రామాలలో చల్లగరిగే రెవెన్యూ గ్రామాన్ని కూడా ఎంచుకొని ఈ 1873 ఎకరాలను కూడా డీటెయిల్ గా సర్వే జరిపేటప్పుడు మీకు నోటీసులు ఇచ్చి సర్వేయర్స్ ఒక రోజు ముందే తెలియపరిచి చుట్టుపక్కల ఉన్నటువంటి ఉత్తర, తూర్పు, పడమర, దక్షిణం ఉన్నటువంటి రైతులకు కూడా నోటీసులు ఇచ్చేసి మరి మల్లయ్య భూమిల ఎల్లయ్య భూమిల మల్లయ్య ఇటు అటు జరిగినా కూడా అద్దులు నిర్ణయించి మీ అద్దులలో ఉంచి బుక్కులు కాకుండా పట్టేదారు పేరు మీద ఉన్నటువంటి భూములు కూడా ఈ సర్వే వల్ల పట్టేదారికి మనకు చెప్పకుండా చుట్టుపక్కల వాళ్ళతో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఆ స్టేట్మెంట్ రికార్డ్ వల్ల కూడా మనము పట్టా పాస్ పుస్తకము ఇచ్చేటువంటి అవకాశం ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని అందరూ కూడా ఈ భూ సర్వేను, ఈ రీసర్వేను అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా పట్టాలు పొంది రైతు భరోసా, రైతు బీమా, బ్యాంకులో పోతే క్రాప్ లోన్ కానీ అమ్ముకోవడానికి మన కష్టం కొరకు రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా వెసులుబాటు కూడా కల్పించే కొరకు ఈ యొక్క సర్వే ఉపయోగపడుతుంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 274 ఎకరాలకు కూడా అసైన్ ల్యాండ్ అసైన్ భూమి ఏదైతే ఉందో దీనికి ఎమ్మెల్యేనా చైర్మన్ చేయడం, మంత్రిని చైర్మన్ చేయడమా ఆదేశాలు కూడా ఈ నెలలో వస్తాయి. అవి కూడా మరి సర్వే జరిపించుకున్న తర్వాత సర్వేలో అసైన్ భూములలో భూమి దున్నుకునేటువంటి రైతులు ఎంతమంది అవుతున్నారో వాళ్ళకు కూడా బుక్కులు ఇచ్చే విధంగా చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో కూడా సాదా బయానం కింద మీరు దరఖాస్తు పెట్టుకోండి పట్టాలు ఇస్తామని గత 10 సంవత్సరాల్లో ఇవ్వలే. అప్పుడు పెట్టుకున్నటువంటి అర్జీ పెట్టుకున్న ప్రతి వ్యక్తికి కూడా సాదా బయానం చూసి మనం తెలంగాణలో భూమి ఆంధ్రాలో అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని బుక్ వచ్చేదాకా వాడు వెంటబడతాడు. మనం ఒక తెల్ల కాగితం మీద రాసుకుంటాం, భూమి దున్నుకుంటాం, నా భూమి మీద నేనున్నా ఎవడతాడు ఎడిపోతాడు అనేది మనం చూస్తాం. కానీ పాస్బుక్ మన పేరు మీద వచ్చిందా రాలేదా, పట్టకాలంలో మనం ఉన్నామా లేమా అనేది చూసుకున్నాడు అలవాటు లేదు ఎక్కడ. అయితే దాన్ని ఇప్పుడు మనం ఏదైతే సాదా బయానం మీద పెట్టుకున్నటువంటి రైతులందరికీ కూడా తహసీల్దార్కు, అదేవిధంగా కలెక్టర్కు జిల్లా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగిరెడ్డి రెవెన్యూ మంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సాదా బయానం మీద ఉన్నటువంటి భూములన్నీ కూడా మీరు పట్టాలు చేయాలి. ఇప్పటి వరకు ఈ చల్లగరిగలో ఎన్ని చేశారు, మండలంలో ఎన్ని చేశారు మీరు చెప్పాలి లెక్క. అది తూతూ మంత్రం లెక్క ఉత్తగా దస్తి మీద వేసినట్టుగా 50 చేసినా 20 చేసినా కాదు. ఏదైతే ఎస్ఐఆర్ మనం ఏ రకంగా తీసుకున్నామో యుద్ధ ప్రాతిపదిక మీద సాదా బయానం మీద పెట్టుకున్న ప్రతి దరఖాస్తు కూడా మొత్తం ఖాళీ చేసేయాలి. ఖాళీ చేసి మీరు ఈ సర్వేను ఉపయోగించుకొని మీరు అందరికి కూడా పట్టాలు వచ్చే విధంగా ₹1 లంచం లేకుండా ఈ ప్రభుత్వము మరి పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను